డి కంపెనీ డ్రగ్స్ సామ్రాజ్యంపై భారత దర్యాప్తు సంస్థలు మరో భారీ దెబ్బ కొట్టాయి. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ సలీం డోలా నెట్వర్క్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపింది. ముంబైతో పాటు గుజరాత్ లోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఈడీ డ్రగ్స్ మాఫియా, హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ వ్యవహారాలపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అసలు ఎవరు ఈ సలీం డోలా, దావూద్ నెట్వర్క్ తో అతని సంబంధాలేంటి? వాస్ ది స్టోరీ. భారత భద్రతా సంస్థలకు చాలా కాలంగా తలనొప్పిగా మారిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ సలీం ఇస్మాయిల్ డోలాపై ఈడీ మరోసారి ఉక్కుపాదం మోపింది. ముంబై, సూరత్, అంక్లేశ్వర్, రాజ్కోట్ ప్రాంతాల్లో మొత్తం 20 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జరుగుతున్న విచారణలో భాగంగా చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న సలీం డోలా విదేశాల్లో ఉంటూ భారత్లో భారీ డ్రగ్స్ రాకెట్ను నడిపినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. డోలా నెట్వర్క్ ద్వారా మెఫెడ్రోన్, హెరాయిన్, మెథాంఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలు దేశవ్యాప్తంగా సరఫరా అయినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన పలు భారీ డ్రగ్ కేసుల్లో అతని పేరు వెలుగులోకొచ్చింది. దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో తలదాచుకున్న డోలా దావూద్ డి కంపెనీ అండతో అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ ను నడిపినట్లు కేంద్ర ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇటీవల టర్కీలో అరెస్టైన సలీం డోలాను భారత అధికారులు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా దేశానికి తీసుకొచ్చారు. ఆపరేషన్ గ్లోబల్ హంట్ పేరుతో సాగిన ఈ చర్యలో ఇంటర్పోల్, టర్కీ భద్రతా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. భారత్కు తీసుకొచ్చిన అనంతరం ఎన్సీబీ అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. డ్రగ్స్ తయారీ యూనిట్లు, సరఫరా మార్గాలు, విదేశీ లింకులు, డి కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై కీలక సమాచారం లభిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డోలా అనుచరులు, అనుబంధ సంస్థలపై గతంలోనూ ఈడీ సోదాలు నిర్వహించి నగదు, బంగారం, విలాసవంతమైన కార్లు, బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకుంది. తాజా దాడులతో దావూద్ డ్రగ్స్ సామ్రాజ్యానికి చెందిన ఆర్థిక మూలాలపై మరింత సమాచారం బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాపై కేంద్ర సంస్థలు కొనసాగిస్తున్న ఈ దాడులు డి కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.